థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి ఎప్పటిలాగనే సంఘ కార్యక్రమాల్లో ఆరాధన అనేది ఒక కార్యక్రమంగా మాకు రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. అలాగనే ఇది ఆరాధనకు కావాల్సినటువంటి 103వ కీర్తనను చదివి దానికి కావాల్సినటువంటి దాని సందర్భంగా ఒక కీర్తన కూడా పాడడం ఆన్వాయితీగా ఉంది. కాబట్టి దయచేసి మణి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆరాధనలో నడిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాం. సో సిస్టర్ మణి గారు మరియు వాళ్ళ ఫ్యామిలీ. కీర్తన గ్రంథం నుంచి 103వ అధ్యాయం చదువుతున్నాను. దావీదు గారి కీర్తన 103వ అధ్యాయం మొదటి నుంచి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్తగుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలకు మనకు అంత దూరము పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచిగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద
ఆయన కృప యుగయుగంలో నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమును తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నదించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నదించుడి. యెహోవా ఏలుచుండు స్థలములంటిలో ఉన్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నదించుడి. అందరూ కలిసి హల్లెలూయా స్తుతి మహిమ అన్న పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 థ్యాంక్ యూ బ్రదర్.
దయచేసి అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే మరి యొక్క ప్రత్యేకమైనటువంటి గీతంతో ఈ సంఘ కాపరైనటువంటి డాక్టర్ రాజశేఖర్ గారు ఒక పాటతో మనకు దేవుని యొక్క పాట వినిపిస్తారు. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని దేవుని పేట మనవి చేస్తున్నా. దేవుని స్తోత్రం. ఈ పాటను ఈ క్రిస్మస్ సందర్భంగా రాసి స్వరపరచుకోవటం జరిగింది. ఆ పాటను ఇప్పుడు వినిపిస్తాను.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగనే మరి ఒక ప్రత్యేక గీతంతో సంఘము కొయ్యరుగా చెప్పబడుతున్నటువంటి పిల్లల ద్వారా ఈ యొక్క గీతం వినిపించబడుతుంది. దయచేసి వారు వచ్చి త్వరగా ఈ యొక్క గీతాన్ని వినిపించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాం. రండి సెంటర్ ఇంకా Come, holy faithful, joyful and triumphant, oh come ye to Bethlehem. Come and behold him, born the King of ages, oh come let us adore him, oh come let us adore him, oh come let us adore him. Christ the Lord, sing voice of angels, sing in exaltation, sing all the citizens of heaven above. Glory to God, glory in the highest. Oh come let us adore him, oh come let us adore him, oh come let us adore him. Christ the Lord, yeah Lord we greet thee on this happy morning, Jesus to be you in glory given. Son of the Father, now in flesh appearing, oh come let us adore him, oh come let us adore him, oh come let us adore him. Christ the Lord. థ్యాంక్ యూ అమ్మా. అలాగనే ఒక ప్రత్యేక గీతంతో విజయ్ అండ్ వారి ఫ్యామిలీ వచ్చి గీతాన్ని వినిపించవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. విజయ్ గారు వారి ఫ్యామిలీ. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా.